హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమీడెల్ డైరీస్. ఫ్యాన్సీ ఐటెం కాదండి. ఈరోజు మన ఇంట్లో సింపుల్గా క్విక్గా అయిపోయే ఆనపకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నానండి. కరివేపాకు తీసుకున్నాను. 2 టమాటాలు తరిగి పెట్టుకున్నానండి. ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. కొంచెం చింతపండు పులుసు నానబెట్టుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి 30% వరకు వేగనిద్దామండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ ఆనపకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేస్తే ఉల్లిపాయలతో పాటు ఆనపకాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి. ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనపకాయ ముక్కలు అవి కూడా వేసేసుకుందామండి. అవి కూడా చక్కగా 50% ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నానండి నేను. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. అది కూడా చక్కగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గించుకుందామండి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. చూడండి ఇప్పుడు చక్కగా ఆయిల్ ఎలా రిలీజ్ అయ్యిందో. చక్కగా ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. చాలా క్విక్గా అయిపోతుందండి రెసిపీ. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా పిండుకొని ఆ పులుసు కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చక్కగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. చూడండి ఎంత చక్కగా కర్రీ ఉడుకుతుందో. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందామండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు బాగా వేగనివ్వాలండి. చక్కగా వేగనిద్దాం. తాలింపు వేగిన తర్వాత పులుసు మరిగిన దాంట్లో కొంచెం బెల్లం వేసుకుందామండి. ఎందుకంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు తాలింపు ఆనపకాయ పులుసులో వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఆనపకాయ పులుసు. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అయితే దీనికి కాంబినేషన్ ఏంటో తెలుసా? కందిపప్పుతో చేసిన ముద్దపప్పు అండి. అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది. చక్కగా సర్వ్ చేసేసుకోండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది రైస్లోకి. మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. డెఫినెట్గా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.